మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. ఎస్, ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైతే కవిత రాసిన లేఖ ఇప్పుడు బహిర్గతం అవ్వడాన్ని ఏ రకంగా చూడాలి? ఇది రాజకీయ కుట్రనా? రవికుమార్ గారు చెప్పినట్లుగా ఇది తను రాయలేదు, ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే వాళ్ళు అంటున్నారు. అది వాస్తవమేనా? లేదంటే అందులో ఉన్న అంశాలన్నీ కూడా ప్రతి ఒక్క అంశం ఆలోచింపజేసే రకంగా ఉన్నాయి. సో ఏంటి, ఏమంటారు దీనిపైన? మీ వర్షన్ ఏంటి? ఈ తెలంగాణ అస్తిత్వం కావచ్చు, తెలంగాణ రాజకీయాల్లో కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి జాతీయ పార్టీలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నది బీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఇట్లాంటి అంశాలు, ఇట్లాంటి 25 సంవత్సరాల కాలంలో పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా అది ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడే పోతుంది, ఇక సమసిపోయింది, తెలంగాణ లేదు, ఏమీ లేదు అని చంద్రబాబు కానించి మొదలైనటువంటి అంశం. ఆ కుట్ర చంద్రబాబు దగ్గర నుంచి పార్టీ పుట్టినప్పటి నుంచే పార్టీ చచ్చిపోతుంది అనేది మొదలైనటువంటిది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి ఎమ్మెల్యేలను కొనడం, తీసుకోవడం, సంక్షోభంలోకి నెట్టేయడం, మొత్తం అంటే తెలంగాణ అస్తిత్వం వాస్తవానికి ఏంటంటే తెలంగాణ అస్తిత్వమే ఒక సంక్షోభంలో ఉన్నటువంటి సమయంలో వచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ నిలదొక్కుని ఇందాక వచ్చినటువంటి అంశం. గతంలో ఒకసారి హరీష్ రావు గారు కూడా ఆ పార్టీలోకి రాజశేఖర రెడ్డి పుష్పవించి హరీష్ రావు గారు వెళ్ళిపోయారు అనే అయిపోయింది. అప్పుడే టీఆర్ఎస్ పైన అయిపోయింది, ఇక టీఆర్ఎస్ లేదు, ఇక సమసిపోయింది అన్నారు. అదే నరేంద్ర గారు ఉన్నప్పుడు ఒకసారి ఇట్లనే అన్నారు, విజయశాంతి గారి విషయంలో ఇట్లనే. అంటే ఒక తెలంగాణ అస్తిత్వం స్ట్రాంగ్ అవుతున్నటువంటి సమయంలో ఇట్లాంటి అంశాలన్నీ బీఆర్ఎస్ మీద కావచ్చు, కేసీఆర్ గారి మీద కావచ్చు వస్తున్నటువంటి అంశం. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఈ సమయంలో ఏంటంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పూర్తి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక ఒక రాజకీయ సంక్షోభంలోకి క్రమంగా వెళ్ళిపోతున్నటువంటి అంశం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద విశ్వసనీయత రోజు రోజుకు పడిపోతుంది. నిన్న ఈడీ కూడా ఈ నేషనల్ అవార్డు కేసులో రేవంత్ రెడ్డి పేరు రావడం జరిగింది. అదేవిధంగా మిగతా అంశాలు ఏవి కూడా పార్టీలో మంత్రులు లెక్క చేయట్లేరు, ఒక మంత్రి కూడా లెక్క చేయట్లేరు. ఇట్లాంటి సంక్షోభం అంతా నిరంతరం తన పేరు తానే మర్చిపోయేటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. ముఖ్యమంత్రి తాను కాదనుకునేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయింది. నిరంతరం సంక్షోభం, ఆ కాంగ్రెస్ పార్టీ చుట్టే సంక్షోభం ఎక్కువైపోయింది. రోజు రాజకీయాల్లో కావచ్చు, రోజు మీడియాలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ రాజకీయ సంక్షోభం మీదనే ఎక్కువగా చర్చ జరుగుతున్నది. ఎప్పుడు ఏ రకంగా ఏదైతుందో అనేది. మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీ లేవట్లేదు, బీజేపీకి సంబంధించినటువంటి రావట్లేదు. ఈ సమయంలో ఇష్యూస్ డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి అంశానికి సంబంధించినటువంటి ఇట్లాంటిది ఒకటి సృష్టించినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే లెటర్ కి సంబంధించినటువంటి అంశం ఇంతవరకు నేను రాసినానో దాని మీద రాయలేదనో కవిత గారు ఇంతవరకు చెప్పలేదు. వస్తున్నారు ఈ రోజు అంటున్నట్టు బీఆర్ఎస్ లీడర్లు అంటున్నట్టు సాయంత్రం వస్తే ఏమైతుందో చూడాలి. అంటే ఇట్లాంటి అంశాలు, ఈ అంశాలన్నీ కూడా రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడైతే అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు సంక్షోభంలో ఉంటారో అటువంటి సమయం అప్పుడల్లా అవతల పార్టీలలో సంక్షోభం ఉందని సృష్టించే ప్రయత్నం బీఆర్ఎస్ చరిత్ర ఉంది. బీఆర్ఎస్ చరిత్ర 25 సంవత్సరాల చరిత్రలో వాళ్ళు ఉద్యమం చేసే సమయంలోనూ, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ ఈ రకమైనటువంటి అపోజిషన్ పార్టీలు చేసినటువంటి మనం కళ్ళారా చూసినాం. ఇవన్నీ ఎందుకంటే చంద్రబాబు, రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత రోషయ్య గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు అధికారం ప్రతిపక్షంలో ఉంది. టీఆర్ఎస్ అనే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి సంక్షోభాలను క్రియేట్ చేస్తున్నట్టు కనిపించింది. ఈ సంక్షోభాలన్నింటిని చూసింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ విషయం ఏంటంటే, కేసీఆర్ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అనేది తెలంగాణ సమాజం గుర్తించిందండి. తెలంగాణ సమాజం గుర్తించే 2 సార్లు కేసీఆర్ కి అధికారం ఇచ్చారు. కేసీఆర్ తెలంగాణ అస్తిత్వం అనేది అది ప్రతి పౌరుడు కేసీఆర్ ఉన్నంత వరకు అది ఏమి ఎవరికి తెలంగాణ అస్తిత్వానికి దెబ్బ తగిలేటువంటి సమయంలో కేసీఆర్ ఉంటాడు అనేది తెలంగాణ సమాజానికి తెలుసు. ఇప్పుడు తెలంగాణ ఎందుకంటే ఇక్కడున్న ఆర్థిక వనరులు కావచ్చు, ఇక్కడున్న సహజ వనరులు కావచ్చు, అటు అదాని కన్నుబడ్డదు, ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఢిల్లీకి సంబంధించినటువంటి ఇన్వెస్టర్స్ కన్నుబడ్డది. ఈ తెలంగాణ అస్తిత్వాన్ని, ఈ కేసీఆర్ లాంటి అస్తిత్వం ఇక్కడ ఉన్నట్లయితే మన ఆటలు సాగం అనేది ప్రధానంగా వీళ్ళకు ఉన్నటువంటిది. అందుకే నిరంతరం కేసీఆర్ అస్తిత్వం మీద, కేసీఆర్ అంటేనే తెలంగాణ అస్తిత్వం, ఆ అస్తిత్వం మీద దెబ్బతీయడానికి చేసేటువంటి కుట్రలో, నేషనల్ లెవెల్లో జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఈ రకమైంది. అదే మీరు తమిళనాడులో ఎందుకు చేస్తలేరండి? తమిళనాడులో జాతీయ పార్టీలు లేవు, తమిళనాడులో చేయలేరు. స్టాలిన్ గానీ అటువైపు వాళ్ళు గట్టి అస్తిత్వం ఉన్నది. ఇక్కడ తెలంగాణ అస్తిత్వము కేసీఆర్.
అందుకని కేసీఆర్ ఒక్కరిని వివిధ ఇబ్బందులు పెట్టడమో సంక్షోభం క్రియేట్ చేసినట్టు సృష్టించినట్లయితే ఎందుకంటే మన పనులు ఈజీ అయితే అనేది దేశ లెవెల్లో ఉన్న వ్యాపారవేత్తలు కావచ్చు, జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక బంగారు బాతలాగా అయినటువంటి చూస్తున్నాం. నేషనల్ లెవెల్ అన్ని రకాలుగా సహకారాలు అందుతున్నాడు. ఈ సమయంలో ఇక్కడ సంక్షోభం పార్టీలో నిరంతరం చర్చ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి మారుతున్నాడు అనేటువంటిది. అందులో కూడా గుర్తింపు లేదు. పార్టీలో రోజొక ధర్నాలు స్టార్ట్ అయినాయి. కాంగ్రెస్ పార్టీలో కల్చర్ ఉందనుకో, ధర్నాలు, మహిళా సంఘాలే ధర్నాలు చేయడం లాంటివి ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఈ సంక్షోభం నుంచి నిరంతరం రోజు ఇదే పేపర్లు వస్తుంటే ప్రజల్లో నానుతుంటే అరే ఉంటుందా పోస్ట్ ఊడుతుందా అనే ఒక అనుమానం కొద్ది జస్ట్ డైవర్షన్ లాగానే అనిపిస్తుంది తప్ప ఇది ముందు ఇంకా ఒకటండి విజయ్ గారు, అండ్ మీరు చెప్పిన అన్ని పరిగణనలోకి తీసుకుంటే మరోపక్క ఒక నిమిషం అండి రమేష్ గారు, నేను మీకు టైం ఇస్తాను. ఎస్ విజయ్ గారు, అండ్ మొన్న ఏదైతే ఈ రజతోత్సవ సభలో కేసీఆర్ ఒకరే మాట్లాడారు, సీనియర్స్ కి కూడా కాస్త ఛాన్స్ ఇస్తే బాగుండేదన్న లెటర్ లో ఒక అంశం, అండ్ ఇంకొకటి వక్ బిల్లు కానివ్వండి, ఎస్సీ వర్గీకరణ కానివ్వండి, బీసీ రిజర్వేషన్ల గురించి ఎందుకు కేసీఆర్ మాట్లాడలేదన్న అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది ఆ లెటర్ లో. సో ఈ రకంగా చూస్తే ఆ అంశాలు ఎవరికి అంటే అనుకూలంగా మాట్లాడించే రకంగా ఉన్నాయి. సో ఇది ఎవరు మెన్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఇప్పుడు ఒకవేళ ఆ లెటర్ నిజమే అనుకున్న ఫీడ్బ్యాక్ లాగా ఉంటుంది అనుకోండి, అందులో వ్యతిరేకమైనటువంటి అంశాలు ఏమున్నాయి? నీకు ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ సమీక్ష ఓడిపోయినటువంటి కొత్తలో నియోజకవర్గాల వారిగా సమీక్షలు పెట్టుకుంది. మొత్తం నియోజకవర్గంలో 200 మందిని 100 మందిని పిలిచి సమీక్షలు పార్టీ ఆఫీస్ లో పెట్టుకున్నాడు. ప్రతి కార్యకర్త దాదాపు ఈ అంశాలన్నీ కూడా చెప్పారండి. ఆ సందర్భంలో పార్టీ నాయకులు కూడా ఈ అంశాలు చెప్పారు. అవన్నీ పేపర్లో వచ్చినాయి, అవన్నీ ఉన్నాయి, అవన్నీ బహిర్గతమైనటువంటి అంశాలే. ఫీడ్బ్యాక్ లో మీరు ఇంకా అందరినీ కలిసి ఉంటే బాగుండేది, ఇవన్నీ నియోజకవర్గాల వారిగా సమీక్షలు జరిగినప్పుడే చెప్పినటువంటి అంశాలు ఇవన్నీ. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా జరిగినప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది చెప్పారు, అప్పుడు కూడా ఇటువంటి నాయకులే మాట్లాడినటువంటిది. చెప్పిన చెప్పినటువంటి అంశాలు నియోజకవర్గాల సమీక్షలు ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ కొత్తగా వచ్చినటువంటి అంశం అయితే అక్కడ ఉన్నది ఏం లేదు ఈ అంశాలు. అందుకని ఇదంతా క్లారిటీ రావాలంటే మాట్లాడాల్సినటువంటి అవసరం. కవిత గారు వచ్చిన తర్వాత మరి ఏం మాట్లాడిన తర్వాత మరింత ఉంటది. ఆ లెటర్ లో కూడా పెద్ద చూడాలనుకుంటే భూతద్దం పెట్టి చూడాలనుకుంటే చూడొచ్చుకోవచ్చేమో తప్ప వెంటనే రాష్ట్ర రాజకీయం ఆర్థికంగా సంక్షోభంలో ఉంది, పార్టీ రాజకీయంగా సంక్షోభంలో ఉంది, ఏ పనులు చేయకపోతున్నటువంటిది ఉన్నది, వ్యతిరేకత బాగా మొదలైనటువంటి సందర్భంలో ఒక డైవర్షన్ లాగానే కనిపిస్తుంది. ఇష్యూ డైవర్ట్ అయిపోతే ఇన్ని రోజులు కొంత అందాల పోటీల మీద కొంత చర్చ జరిగింది. ఈ అంశాలు యుద్ధం పేరుతోటి కొంత డైవర్షన్ అయింది. ఇప్పుడు అన్ని అయిపోయినాయి. ఇప్పుడు ఇది ఉంది కాబట్టి ఇది ఒక డైవర్షన్ లాగానే ఉన్నది తప్ప ఎందుకంటే ఈ డైవర్షన్ ఉన్న టిఆర్ఎస్ అనేది 25 సంవత్సరాలు. ఒక నిమిషం అండి విజయ్ గారు, మీ పాయింట్ పైన రమేష్ గారికి సబ్మిషన్. కాంగ్రెస్ కూడా చూసింది, నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ కూడా అనేక సంక్షోభాలు బ్రిటిష్ కాలం నుంచి ఉన్నాయి. కాంగ్రెస్ కూడా ఇట్లాంటి ఎన్నో చూసింది. ఎస్ రమేష్ గారికి మీ పాయింట్ పైన సబ్మిషన్ ఉందంట, ప్లీజ్ పెట్టండి. రమేష్ గారు, ఒక విషయం విజయ్ కుమార్ గారు, మీరు టిఆర్ఎస్ సపోర్ట్ ఇస్తున్నారా?